హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఇంతకు ముందుకు మొత్తం ఇందిరమ్మ ఇండ్ల గురించి న్యూస్ నేను షేర్ చేశాను కదా! ఎందుకంటే అది జరుగుతుంది అని చెప్పి షేర్ చేశాను. మధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అంటే వీళ్ళు ఇవ్వట్లేరు. మళ్ళీ వాళ్ళు చెప్పిందంతా మీకు చెప్పి ఆశలు కలిగించడం ఎందుకు అని చెప్పేసి మధ్యలో ఆపేశారనమాట. అయితే కొంతమంది అక్క వచ్చిన న్యూస్ వచ్చినట్టు మాకు చెప్పండి అక్క, మీ ఛానల్ని ఫాలో అవుతున్నాం కదా, ప్లీజ్ అక్క ఏ న్యూస్ అయినా పర్లేదు మీరు మాకు షేర్ చేయండి అని అడిగారు. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. సో మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఏంటి అంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మనకు 2 years దాటిపోతుంది. ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడే కట్టిన డబల్ బెడ్రూమ్స్ ఇల్లు కదా, ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? మిమ్మల్ని కంప్లీట్ చేసుకోమంటాం, ఎంత నగదు అవుతుందో ఆ నగదు ఇస్తామన్నారు, బాగుంది. ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి 2 years పట్టిద్దా ఎక్కడైనా? వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఈ అనౌన్స్మెంట్ అంతా చేసి ఎవరికో కొందరికి ఇవ్వాలన్న ఈ సెన్స్తో అయితే ఆపుతున్నారు. ఎవరో కొంతమందికి అయితే చెక్ చేసి, ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, వితంతు వాళ్ళకి, ఇలా వాళ్ళకైతే కొంతమందికి లిస్ట్ చెక్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అవునా కాదా కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకైతే ఇవ్వాలని అయితే డిసైడ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళకు కూడా అయితే పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళకైతే ఇస్తారంట. ముందైతే ఫస్ట్ ప్రయారిటీ డబల్ బెడ్రూమ్స్ ఇచ్చే వాళ్ళకి, హ్యాండిక్యాప్ వాళ్ళకి, వితంతువు, ఇట్లా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇస్తానని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. బట్ ఏంటి, ఫిబ్రవరి నుంచి చెప్తున్నారు, ఫిబ్రవరి నుంచి మార్చిలో ఇస్తామని, మార్చి నుంచి ఏప్రిల్ నుంచి మేలో అంతా మేము ఎలా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎలా ఇస్తామో అనేది కూడా వాళ్ళు చెప్పారు. బట్ అయిపోయింది కదా, మే కూడా అయిపోతుంది, ఇంకా 2 days అంతే, ఇంకా జూన్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇంకా జూన్ లోపు, అదే జూన్ 2కి వాళ్ళు ఇంతవరకు మంజూరు చేసిన ఇండ్లు ఓపెనింగ్ చేయడానికి డిసైడ్ అవుతున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే, నా దగ్గర ₹1 లేదు, బ్యాంకుకి వెళ్తే ఎవడ్రా వీడు బిచ్చగాడు వచ్చినట్టు అన్నట్టు చూస్తారు, ఎవడో వీడు చెప్పులు ఎత్తుకోవడానికి వచ్చినోడు అన్నట్టు చూస్తారు, అప్పు బుట్టట్లేదు ఎక్కడికి వెళ్ళినా అని చెప్తారు. బట్ కొత్త పథకాలన్నీ స్టార్ట్ చేస్తారు. ఎందుకయ్యా, ఉన్న పథకాలు నువ్వు ఫస్ట్ ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే ఇస్తానని ఒప్పుకున్నావో వాటిని కరెక్ట్గా అమలు చేస్తే సరిపోతుంది కదా. మళ్ళీ ఇంకొక మాట చెప్తారు, ఏమని చెప్తారు అంటే, ఇప్పుడు మనం రేట్లు పెంచాలంటే సామాన్య ప్రజల మీద దేనికి పెంచుదాం, చింతపండుకు పెంచుదామా, టమాటాకు పెంచుదామా, దేనికని రేట్లు పెంచుదాం, వాళ్ళ దగ్గర ఎలా వసూలు చేద్దాం, ఎన్ని ఉచిత పథకాలు పెట్టినా వాళ్ళకు అమౌంట్ కావాలంటే చుట్టూ తిరిగి అది మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. అందుకని ఈ ఫ్రీ స్కీమ్స్ అనేవి అంత మంచివి కావు, అవి కూడా ఉన్న వాళ్ళకే వెళ్తాయి. దానివల్ల బర్డెన్ అనేది ఉన్న ప్రజలందరికీ పడిపోతుంది. అది ఒక్కటి మనం ఐడెంటిఫై చేసుకోవట్లేదు తప్ప ఎటు తిరిగి అది మన మీదనే పడుతుంది, అది మాత్రం గ్యారంటీ. అది పక్కన పెడితే ఈ చిన్న ఫస్ట్ విడత వాళ్ళకైనా ఇల్లు కరెక్ట్గా ఇస్తున్నారా? పాపం కొంతమందికి తెలియదు, 400 నుంచి 600 చదరపు మీటర్స్ కంటే ఎక్కువ కడితే మనీ ఇవ్వనని ముందు అంతవరకు చెప్పారు. కట్టుకున్న వాళ్ళం ఎట్లాగో ఒక అడుగు ఎక్కువ కట్టుకుంటే సరిపోతుంది కదా, ఇంట్లో పెద్ద ఫ్యామిలీ కదా అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసి, మీకు అమౌంట్ శాంక్షన్ చెయ్యము, మీది 600 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉంది అని చెప్పేసి మళ్ళీ అలా చెప్పడం. వాళ్ళకి ఫస్టే క్లారిటీగా క్లియర్గా చెప్పకుండా నువ్వు మధ్యలో రిస్ట్రిక్షన్స్ రూల్స్ అన్ని పాస్ చేస్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అది కూడా కాదు. ఆ బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అమౌంట్ ఇవ్వడానికి అన్ని రకాలుగా ఏ రకంగా ఎగ్గొట్టాలా అని చెప్పేసి చెక్కింగ్ చేయడం. ఫస్ట్ విడత వాళ్ళకి ఇంత టైం పడితే ఇంకా సెకండ్ విడత వాళ్ళకి ఇచ్చేది మర్చిపోవచ్చు, ఓకే, అది నువ్వు మర్చిపోయినా పర్లేదు. బట్ డబల్ బెడ్రూమ్స్ అయితే రెడీగా ఉన్నాయి కదా, సో ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా L2 వాళ్ళకి. అవి ఇవ్వరు, ఇవి ఎక్కడెక్కడే పెండింగ్ ఉంటాయి, కొత్తవి స్కీమ్స్ స్టార్ట్ చేస్తారు. అసలు ఏంటో నాకైతే అర్థం కాలే, అందుకే చిరాకు వచ్చేసి మధ్యలో ఆపేశానబ్బా. సో ఇది నా సైడ్ నుంచి ఒపీనియన్ ఇందిరమ్మ ఇండ్ల గురించి. మీరేమనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది మీకు కరెక్టే అనిపిస్తే నాకు మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.